హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. తిరుమల లడ్డూలో కల్తీ చేసిన కలిపే నెయ్యి కల్తీ అయిందని చెప్తున్నారు అనమాట. ఇది ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఈ మధ్య కాలంలో మేము లాస్ట్ ఇయర్లో కానీ అట్లంతా కొండకు పోయినప్పుడు మాకు అనిపించేది, ఎందుకు ఈ నెయ్యి ఈ లడ్డు ఇంత అసలు యాక్చువల్గా ఒకటి చెప్తానండి నా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను కొండకు వెళ్తున్నాం. మేము ఉండేది కూడా తిరుపతిలోనే. అంతేకాదు, మేము ముందు కడపలో ఉండేవాళ్ళం. కడప నుంచి కూడా మేము తిరుమలకు వచ్చి వెళ్ళేవాళ్ళం అనమాట. కొండ మీద అడుగు పెట్టగానే మనకు ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. అది ఎక్కడే కానీ నేను అన్ని చోట్ల చాలా గుళ్ళు నేను తిరుగున్నాను. రామేశ్వరం, తిరుచి, తిరునెల్వేలి, అన్ని చోట్ల చాలా చాలా పెద్ద పెద్ద గుళ్ళన్నీ నేను తిరుగున్నానండి. ఎక్కడే కానీ ఆ స్మెల్ అనేది రాదనమాట. కానీ ఈ ఒక్క తిరుమలలో కాలు పెడుతూనే మనకు వచ్చే స్మెల్ ఏదంటే ఆ లడ్డూ స్మెల్ అండి, ఆ నెయ్యి స్మెల్, ఆ ఇలాచీ స్మెల్, ఇవి వచ్చేదనమాట. కానీ ఇప్పుడు మనం కొండ మీద పోయినప్పుడు మనకు ఆ ఫీల్ అనేది మనకు కలగడం లేదనమాట. అది ఎప్పటి నుంచో మాకు డౌట్ గానే ఉండేది, ఎందుకు ఇది మారిగా ఉంది అనేసి. లడ్డు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుని మనము ఒకటికి 10 రోజుల తర్వాత తీసుకొని ఆ లడ్డు తినేటప్పుడు కూడా ఫ్రెష్ గా ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడైతే లడ్డు తీసుకుని వచ్చి 1-2 రోజుల్లోనే అది గట్టిగా అయిపోవడం, పొడిగా అయిపోవడం, ఇలాంటివి చాలా గమనిస్తూనే ఉన్నాం. మేమందరం మామూలుగా ఇంట్లో అనుకునే వాళ్ళం, ఎందుకు ఈ మారిగా అవుతుంది అనేసి. చాలా కాలంగా మేము అది అనుకుంటూనే ఉన్నాం. కానీ మనమేం అంత టెస్టులు చేసినంత వాళ్ళమో, లేదంటే దాని గురించి ఎందుకు ఇట్లా జరిగిందని 10 మందితో షేర్ చేసుకునే దానికి తప్పనేసి వేరే ఏం చేయలేని పరిస్థితి అనమాట మంది. కానీ ఇప్పుడు ఇవన్నీ వింటుంటే అసలు అది నెయ్యే కాదంటున్నారండి. నెయ్యే కాకుండా వాళ్ళు దాన్ని ఓన్లీ కెమికల్ తో ఒక నెయ్యి తయారు చేయడం అనేది అసలు చాలా ఆశ్చర్యకరం. అది అందులో శ్రీవారి లడ్డులో దాన్ని కలపడం అనేది ఇంకా పెద్ద ఆశ్చర్యం. ఇట్లాంటి వాళ్ళని అసలు వదలదండి. ఎవరు దీనికి కారణం ఉన్నారో, ఇది జరిగిన దానికి దీంట్లో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీయాలి. ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఎక్కడ మీరు రాజీ పడద్దండి. గవర్నమెంట్కి మేము తెలిపేది ఇదే. అది ఎవరు దీనికి బాధ్యులో వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ శిక్షించాలి. చాలా తప్పు ఇది. ఎందుకంటే మేమందరం దాని మీద ఎప్పుడు తిరుమల లడ్డు అంటూనే మనకి ఎక్కడ లేని ఇది జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇంత చిన్న లడ్డు తీసుకొని వచ్చి అందరికీ పంచాలన్నా కూడా మాకు కొద్దిగా ఇవ్వండి చాలు, దేవుని ప్రసాదం మాకు కొంచెం ఇస్తే చాలు, మేము అది తింటే చాలు మాకు సంతోషం అని అనుకునే వాళ్ళం అనమాట. అలాంటిది ఇంత అన్యాయంగా దాంట్లో జరుగుతుందని అంటే కనుక ఇంకా మీరు నిరీక్షించనే వద్దు. దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి. నేను చెప్పింది రైటా కాదా అనే దానికి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ రూపంలో అభిప్రాయం తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.